ఈరోజు సోషల్ మీడియాలోను ఎక్స్ ప్లాట్ఫామ్లో కొంతమంది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో నీళ్లు ప్రవహించటం లేదు, నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము గమనించి ఇమీడియట్లీగా కెనాల్స్ వరకు వెళ్ళి పరిశీలించడం జరిగినది. గత నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకి వెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్ ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫొటోస్ వీడియోస్ పెట్టి కెనాల్లో నీళ్లు లేవని చూపిస్తూ ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూ ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. చూడండిరా, కృష్ణమ్మ తల్లి శ్రీశైలం నుండి ఆంధ్ర బార్డర్ అయిన కర్ణాటక తమిళనాడు బార్డరు దాదాపు 800 కిలోమీటర్లు ప్రవహించి పరమ సముద్రం అనే సాక్షాత్తు పరమశివుడు పేరు కలిగిన పరమ సముద్రం అనే విలేజ్ పక్కన ఉన్న చెరువులో కృష్ణమ్మ ఎత్తిపోతల క్యూసెక్కులు టీఎంసీలకు తేడా తెలవని అంబటి నోటి పారుదల నీళ్ళు ప్రజల పట్ల రైతుల మీద ఉన్న బాధ్యత త్రాగు దాదాపు 20 ఏళ్లుగా ఎండిపోయిన చెరువులో నీళ్లు చూడండిరా. 2024 మార్చిలోనే ఎప్పుడో మీరు రామకుప్పం మండలం దగ్గర గేట్ ఓపెన్ చేశారు, 4 ట్యాంకర్లు తీసుకొచ్చి పోశారు. 2 సంవత్సరాలు అయిపోయినాయి. వాస్తవంగా వాటర్ కూడా ఎలా వచ్చినాయో మేము కళ్ళలో కూడా ఊహించలే. కృష్ణమ్మ మా కుప్పాన్ని ముద్దాడుతుందని. ఇంతకంటే మాకు ఏం కావాలరా? గుండెల్లో పెట్టుకుంటాం, గుండెల్లో గూడు కట్టుకుంటాం చంద్రన్నకి. ఒకటి చాలురా. కళలో కూడా ఊహించలా మాకు కృష్ణమ్మ మా కుప్పానికి వస్తుందని చెప్పి. 2019లో మా కుప్పానికంటే ముందు పులివెందలకు నీళ్ళు ఇచ్చాడురా బాబు గారు. అపర భగీరథుడు. శత్రువు కాన్స్టిట్యున్సీ అయినా, నా మగవాడు కాన్స్టిట్యున్సీ అయినా, అపోజిషన్ లీడర్ అయినా అందరూ నా ప్రజలని. మీరేం చేశారా? 5 ఏళ్ళు మా కుప్పాన్ని వెనక్కి పంపారు. మళ్ళీ 5 ఏళ్ళు కాదు, ఒక 20 ఏళ్ళు వెనక్కి పంపారు. జనాలు సందడి చూడండి రా, ఆనందాలు. నిజంగా రా, మాకు నీళ్లు వర్షం పడితే తప్ప ఎలా ఉంటాయి? మాకు కాలువలు లేవు. 1000, 1200, 1500 అడుగులు బోర్లు వేస్తే కానీ మాకు తాగునీళ్ళు దొరకవు. ఈరోజు కుప్పంలో గల కొంతమంది పేటీఎం చిల్లరగాళ్ళు అందరినీ కాలువలో నీళ్ళు ఆగిపోయిందని చెప్పి కూడా ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కుప్పం నియోజకవర్గంలో గల ప్రతి చివరి చెరువు నిండే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు పంపిస్తూనే ఉంటారు. ఈ అందరినీ కాలువ ద్వారా అన్ని చెరువులు కూడా నిండుతుంది. ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరొకసారి ఇటువంటి చిల్లర వేషాలు వేయద్దండి దయచేసి.